పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. పాడి స్తుతించి భజియుతు స్వామిని, పాడి స్తుతించి భజియుతు స్వామిని. కలువరి నాథుని ఈ శుభవేళ, కలువరి నాథుని ఈ శుభవేళ. పరవశముందగా కీర్తించెదము పావన యేసుని ఈ బలి పూజలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మననాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము సహకారము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, మన అక్కర్లలో మన అవసరాలలో మనల్ని విడిచే దేవుడు కాదు మన దేవుడు అని ఈనాడు మనము వాక్యములు ధ్యానించబోతూ ఉన్నాం. ఆయన ఎవరి ప్రార్థన వింటాడంటే, ఎవరి అక్కర్లు తెరుస్తారంటే, ఆయనపై ఆసక్తి కలిగి నిజమైన ప్రేమతో ఆయననే మాత్రం ఆధారపడి ఆయన మార్గములో నడుస్తూ ఉన్నటువంటి, ఆయన ప్రేమాగ్ని ద్వారా రగులుతూ ఉన్నటువంటి బిడ్డలకి అన్నీ సకాలము సమకూర్చే దేవుడే మన దేవుడు. ఒకే ఒక కండిషన్, ఆయనకి ఫస్ట్ ప్లేస్ మనం ఇవ్వాలి. ఆయన కంటే ఎవరిని కానీ ఏ లోక సంబంధమైన వస్తువుని కానీ మనం ఆశించుకోకుండా, ప్రేమించుకోకుండా మనం నిజమైనటువంటి ఆయన బిడ్డల స్వతంత్రములో జీవిస్తే, నువ్వు ఏం అడగకుండానే నీ అక్కర్లు తెరుస్తాడు బిడ్డలారా ఆయన. నీ ప్రార్థన చేయకుండానే నీ పరీక్షలో పాస్ అవుతావు. నువ్వు ఏ సంరక్షణ కోసం ప్రార్థన చేయకుండానే నిన్ను ఆయన కాపాడుతాడు. నీ ఎవరి ముందు చేయి చాచకుండా నీకు ఏది అవసరమో
అది నీకు చేసి పెడతాడు. ఇది మనం విశ్వసించాలి. విశ్వాసం అంటే కేవలం బుద్ధితో తలతో పెట్టుకున్న ఒక ఆలోచన కాదండి. అది బుద్ధి నుండి మెల్లగా కిందకి దిగి గుండెలో, మనస్సులో, హృదయములో ఒక వాస్తవంగా మారాలి, ఒక నమ్మకంగా మారాలి. అదే ఆయన మన నుంచి కోరుకున్నది. ఎందుకంటే ఈ వాక్యం, ఈ బైబిల్ అద్భుతమైనటువంటి ఒక గ్రంథం బిడ్డలారా. ఈ పరిశుద్ధ బలి పూజ మనం అర్పిస్తూ ఉండగా అనేక మంది పాప పరిహారార్థమై మనం అర్పిస్తాం. పూజలో పాల్గొనే అవకాశం లేకుండా ఎంతో మంది ఉన్నారు. ఒక్కసారి నాకు సప్రసాదం దొరకాలని, ఆ కమ్యూనియన్ తీసుకోవాలని, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించాలని ఆ దాహం తీర్చలేక ఎంతో మంది ఉన్నారు. భయపడుతూ ఇంటి నుంచి బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ పరిశుద్ధ బలి పూజలో అలాంటి బిడ్డలందరి తరపున దేవుడు మనకిచ్చిన అవకాశమని బట్టి మనము వారందరి ప్రతినిధిగా ఈ బలిని అర్పిస్తూ ఉన్నాం. వారి తరపున మనం ప్రార్థన చేద్దాం. అందుకే ఈ అవకాశం. తెలుసో తెలియక మనము కానీ, మన తోటి సోదరులు కానీ, రాష్ట్ర దేశ ప్రజలు కానీ చేసినటువంటి పాపములన్నీ ప్రభువా ఈ కల్వరి పరిశుద్ధ యాగబలి ద్వారా నీవు మన్నించండి, మమ్మల్ని చేయి విడవక కరుణించండి ప్రభువా అని ప్రార్థిస్తాం. ఆయన రక్తముతో కడగబడాలని ఆశిస్తాం. ఆయన కోసం జీవించటానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆయనకి జీవితములో మొదటి స్థానము కలిగిస్తాం. ప్రభు ఎదుట మన పాపములన్నీ ఒప్పుకుంటూ ప్రజల కుటుంబ ప్రతినిధిగా మనము వారి తరపున పాపక్షమాపణం అడిగి కోరుకుందాం. ఒక ఉత్తమ మనస్తవ ప్రార్థన మనం కలిసి ప్రార్థించుకుంటూ ఆయన సన్నిధిలో పాప ప్రక్షాళన యేసు రక్తములో జరగాలని ఆశిస్తాం. సర్వేశ్వర స్వామి దేవరవారు మితిలేని సకల మేలుల స్వరూపులై ఉండుట వలన సకల వస్తువుల కంటే మిమ్ము అధికముగా ప్రేమించుచున్నాము. నీకు నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఒకనాటికి ఎటువంటి పాపములు చెయ్యనని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వర మనందరిపై దయ చూపి కల్వరి రక్తముతో మనల్ని కడిగి పాప ప్రక్షాళన చేసి మనల్ని సకల పాపముల నుండి దోషముల నుండి విడిపించి నిత్య జీవమునకు రక్షణ మార్గమునకు నడిపించునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా ఉండండి. యేసుక్రీస్తు రాజా మీ బిడ్డలపై దయగా నుండండి. పరిశుద్ధాత్మ దేవా మాపై దయ చూపండి. పరిశుద్ధాత్మ దేవా మా మీద దయ చూపండి. ప్రార్థించుదము. మమ్మాదరించి పాలించు ఓ సర్వేశ్వర, పతనమై ఉన్న లోకమును నీ కుమారుని మరణము ద్వారా ఉద్ధరించితిరి. మీ దాసులకు మీ పరమానందమును మీ సంరక్షణమును ప్రసాదించుడు. ఈ విధమున పాపదాస్యత్వము నుండి మమ్ము రక్షించిన మీరు నిత్యానందమును కూడా మేము పొందినట్లుగాను, నీ ఉగ్ర కోపము నుండి, ఈ కరోనా మహమ్మారి నుండి, ఈ విపత్తు కాలము నుండి, ఈ కరువు కాలము నుండి మమ్మల్ని ఈ బలిలో పాల్గొంటున్న వారందరినీ సంరక్షించమని వేడుకొనుచున్నాం. మీతోను పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచు ఉన్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యము 6వ అధ్యాయము పవిత్ర వచనములు 8 నుండి 15 వరకు. స్టెఫెను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను ఆశ్చర్యకార్యములను
చేయుచుండెను. అప్పుడు స్వతంత్రులు అనబడి వారి సమాజంలో కొందరు, కురేనీయుల సమాజంలో కొందరు, అలెగ్జాండ్రియా సమాజంలో కొందరు, సిలిసియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్టెఫెనుతో వాదింప మొదలుపెట్టిరి. మాట్లాడటయందు అతడు అగపర్చిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేక పోయిరి. పిమ్మట అతడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుచుండుట మేము వింటిమి అని చెప్పుటకై వారు కొందరును నియమించుకొనిరి. ఈ రీతిగా వారు ప్రజలను, పెద్దలను, ధర్మశాస్త్ర బోధకులను అతనికి వ్యతిరేకంగా పూరికొలిపిరి. అప్పుడు వారు స్టెఫెను వద్దకు వచ్చి బలాత్కారంగా బంధించి అతనిని న్యాయసభ ఎదుటకు తీసుకుని వచ్చిరి. అతనిని గూర్చి అబద్ధపు సాక్ష్యములు చెప్పించుటకు వారు అందరూ న్యాయసభలోనికి తెచ్చిరి. అప్పుడు వారు, ఇతడు ఎల్లప్పుడూ మన పవిత్ర దేవాలయమును గూర్చియు మోషే చట్టమును గూర్చియు వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు. ఎట్లన నజరేతుకు చెందిన యేసు దేవాలయమును కూలగొట్టుననియు మోషే వద్ద నుండి మనకు పారంపముగా వచ్చిన ఆచారములను మార్పు చేయునని చెప్పుచుండగా మేము వింటిమి అని వారితో చెప్పించిరి. అక్కడ ఆ న్యాయసభలో కూర్చున్న వారందరూ స్టెఫెను వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె కనిపించెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నజరేయా ప్రార్థన నేర్పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. నీ సన్నిధియే ఆలంబనై నడువగనే పుమయా, నీ సన్నిధియే నడువగనే పుమయా, నేర్పుమయా నజరేయా ప్రార్థన నేర్పుమయా. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 7 నుంచి 12 వరకు. అడుగుడు మీకు వసగబడును, వెదకుడు మీకు దొరుకును, తట్టుడు మీకు తెరవబడును. ఏలైనా అడిగిన ప్రతి వానికి లభించును, వెదకిన ప్రతి వానికి దొరుకును, తట్టిన ప్రతి వానికి తెరవబడును. కుమారుడు రొట్టెనడిగిన మీలో ఎవడైనా వానికి రాయిచ్చునా? చేపనడిగిన పామును ఇచ్చునా? మీరెంత చెడ్డవాడైనను మీ బిడ్డలకు మేలైన వస్తువులను ఇచ్చుట మీకు తెలియను కదా. పరలోకమందున్న మీ తండ్రి అడిగిన వారికి ఇంక ఎట్టి మేలైన వస్తువులు ఇచ్చునో ఊహింపుడు. ఇతరులు మీకేమి చేయవలెనని మీరు కోరుదురో దానిని మీరు పరులకు చేయుడు. ఇది ఏ మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ప్రబోధనము. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవటానికి. దేవుడు మనల్ని ఇంకొక రోజు బతుకించి ఉన్నారు, ఇంకొక రోజు మనకు అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈ రక్షణ సందేశాన్ని ఆలగించటం ముందు మనం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన శరీర మనస్సు ఆత్మలను ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. ఆత్మ నడిపింపు కోసం కోరుకుందాం, ప్రార్థిద్దాం. ఆయన జ్ఞానంపై ఆధారపడతాం. వినయము, వినమ్రతను కావాలని కోరుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రము, వందనములు, ఆరాధన చెల్లిస్తున్నాం. నీ అపారమైన కృపను మాపై కృంభరించండి ప్రభువా. ఆత్మయు జీవమయునని వాక్కు మేము చదివి, మేము ధ్యానించి దాని అంతరార్థము తెలుసుకుని విశ్వాసముతో అంగీకరించి నీకు సాక్షిగా జీవించేలాగున మాకు నీ కృపను ప్రసాదించండి ప్రభువా. ఈ వాక్యాన్ని వ్యాఖ్యానించటానికి, ప్రజలకి అర్థమయ్యేలాగున బోధించటానికి ఆత్మదేవా మమ్మ నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాక్యము ఈ బిడ్డలకి ఆత్మీయ జీవను ప్రసాదించునుగాక. ఈ వాక్యం వింటున్న బిడ్డలకి, బోధిస్తున్న నాకు మధ్యలో ఐక్యత కలుగునగాక. అన్ని బుద్ధిపరమైన, ఫిలాసఫీ సంబంధమైన లోక జ్ఞానములు బంధించబడునుగాక. విశ్వాసం అని ఒకే ఒక దేవుని ఆత్మవరం ఈ బిడ్డల్లో ఇప్పుడు పనిచేయునుగాక. ఈ పరిశుద్ధ రక్తముతో ఈ స్థలాన్ని, ఈ బిడ్డల వాక్యాన్ని వింటున్న పరిస్థితిని శుద్ధి చేయండి ప్రభువా. నీ అసంఖ్యం దూతులు, అతిదూతులు, పునీతులు మా కొరకే ప్రార్థన చేసి ఇక్కడ మీ ప్రసన్నతలు నింపబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హాలే హాలే హాల 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా మరియ తల్లి, దేవుని యొక్క వాక్కును మేము అర్థం చేసుకునేలాగున మాకు సమీపంగా ఉండి మా కోసం ప్రార్థించును వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేతానన్న మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, శిలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులారా, బైబిల్ అనే గ్రంథం ఒక అద్భుతం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకి ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. కానీ వేరే ఏ మత గ్రంథానికి లేనటువంటి కొన్ని ప్రత్యేకతలు ఈ బైబిల్లో ఉన్నాయి. మనము చరిత్ర లేఖలను ఆధారం చేసుకుని చదివితే, బైబిల్ శాస్త్ర పండితుల యొక్క అభిప్రాయాన్ని మనము పరిగణిస్తే, ఈ పరిశుద్ధ గ్రంథం రాయబడటానికి ప్రియబిడ్డలారా దాదాపు 1500 సంవత్సరాలు పడ్డాయి. ఒక నిమిషం ఆలోచించుకోండి. దాదాపు 1500 years తీసుకుని 1500 సంవత్సరాల సమయం తీసుకుని రాయబడినటువంటి గ్రంథమే ఈ బైబిల్. చాలా దగ్గర క్లోజ్లీ మనం దీన్ని పరిశీలిస్తే దాదాపు 40 గ్రంథకారులు, 40 రైటర్స్ రాసినటువంటి ఒక గ్రంథమే ఈ పరిశుద్ధ బైబిల్. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే,
ఈ 40 గ్రంథకర్తలు 40 గ్రంథకారులు ఒకే హాలులో ఒకే స్థలములో అటు ఇటు మాట్లాడుకుంటూ చర్చించి రాయబడినది కూడా కాదు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ 40 గ్రంథకారులు దాదాపు 4 గండాలలో కూర్చొని రాసింది. ఈ 40 మంది అటు ఇటు చూడటం కానీ, అటు ఇటు తెలుసుకోవటం కానీ, అటు ఇటు కలవటం కానీ, అటు ఇటు మాట్లాడటం కూడా లేకుండా కేవలము వారికి దేవుని ఆత్మ కలిగించినటువంటి ప్రేరణని బట్టి రాసినటువంటి గ్రంథమే. అనగా ఒక వ్యక్తి ఒక గండములో కూర్చుని రాస్తూ ఉండగా మిగిలిన 39 మంది ఏ రాస్తున్నారో, ఎక్కడ ప్రారంభిస్తూ ఉన్నాడో, ఎక్కడ అంతమవుతూ ఉందో అని ఏ ఐడియా లేకుండా ఒక్కొక్కరికి దేవుని ఆత్మ కలిగించిన ప్రేరణని బట్టి రాశాడు. ప్రియబిడ్డలారా, అలా 40 గ్రంథకర్తలు గ్రంథకారులు కూర్చొని 73 గ్రంథాలు రాసి వాటన్నిటినీ కూడా కంపైల్ చేసి ఒక గ్రంథముగా తయారు చేసి ఈరోజు దేవుడు మీకు అందిస్తూ ఉన్నారు, నాకు అందించాడు. క్రైస్తవులని, దేవుని బిడ్డల్ని వదిలిపెట్టండి. ఈ గ్రంథం దేవుని గురించి ఏం తెలవని ఒక అన్యుడికి ఇస్తాయి. సాధారణంగా పుస్తకాలు బాగా చదువుతున్నటువంటి రీడర్స్కి, చదువుతున్న వాళ్ళకి ఈ గ్రంథం ఇచ్చి వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని కోరుకుంటే ప్రియబిడ్డలారా, ఎవరూ నమ్మరు ఈ గ్రంథం 40 గ్రంథకర్తలు రాసిందని, 4 గంటల్లో కూర్చొని అటు ఇటు తెలవని వాళ్ళు మొత్తి మూకు తెలవకుండా కూర్చొని రాసినటువంటి గ్రంథమని వాళ్ళు నమ్మరు. ఎందుకు తెలుసా? ఆదికాండం మొదలుకునే దర్శగ్రంథం వరకు ఒకే వ్యక్తి కూర్చొని రాసినట్లుగా మంచి ఒక కనెక్షన్ ఉంది, మంచి ఒక ఫ్లో ఉంది, మంచి ఒక దేవుని వాక్య ప్రవాహం ఉంటుంది, మంచి ఐక్యత ఉంటుంది. ఆదికాండములో అడిగిన కొన్ని ప్రశ్నలకి దర్శనగ్రంథములో జవాబు వస్తుంది. ప్రవక్తలు పలికినటువంటి పూర్వ నిబంధనల గ్రంథాలలో చెప్పబడిన మాటలకి నూతన నిబంధనలో దానికి ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. అటు ఇటు ఎంతో మంచి మంచి కనెక్షన్స్. ఇవి ఎన్ని ప్రియబిడ్డలారా, ఒక పూలమాల తయారు చేసినట్లు అన్ని పువ్వులు రకరకాలుగా ఒక దారం మీద కట్టుకుని ఒక మంచి మాల, ఒక పూలమాల తయారు చేసినట్టు మనకి అందించబడినది ప్రియబిడ్డలారా ఈ బైబిల్. అందుకే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంటుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము మనం 16వ నుంచి చదివితే అక్కడ ఒక మంచి మాట మనకి పరిశుద్ధ గ్రంథమే చదివిస్తూ ఉంటుంది. ఇది పరిశుద్ధ గ్రంథం. ఆ గ్రంథము రాయబడినటువంటి విషయాలపై చెప్తూ ఉంటుంది మనకి మాట. అది నేను మీరు చెప్పింది కాదు. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం తీసుకున్నాం, 16వ వచనం బిడ్డలారా. కారణమేమనా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి, దైవ ప్రేరణ కలిగి సత్యమునే బోధించుటకును, సత్యం మాత్రం బోధించటానికి, దోషమును ఖండించుటకును, దోషములన్నిటినీ ఖండించటానికి, తప్పులు సరిదిద్దుటకును, మానవుల తప్పులు సరిదిద్దుకోవటానికి, నీతి యందు నడిపించుటకును, నీతి యందు ఒక వ్యక్తి నడిపించటానికి ఉపయోగపడును. ఈ కార్యాలు చేయటానికి దేవుని ఆత్మ ఇంత సంకీర్ణమైనటువంటి పరిస్థితిని అన్నిటినీ సమైక్యపరచి ఈ గ్రంథము నీకు నాకు అందించి ఉన్నారు. ఇంకొక మాట ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ 40 గ్రంథకారులు కూర్చొని రాసినటువంటి ఈ గ్రంథం మీరు అనుకోవద్దు ఎవరు వారి బుద్ధికి, ఎవరి వారి తలంపునకు, ఆలోచనలకి తగినట్టు రాశాడని. ఈ గ్రంథకారులని కూడా దేవుడు ఎలా నడిపించారో, ఈ గ్రంథకర్తలను కూడా
దేవుడు ఎలాంటి కార్యము చేయటానికి వారిని ఒక పాత్రగా వినియోగించుకున్నారో అని మనము ఆశ్చర్యముతో చదవాలి. అది కూడా ప్రియులరా, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 20, 21, 2 వచనాలు ఒకసారి విందాం. 2వ పేతురు రాసిన పత్రిక 2 Peter chapter 1 verse 20 and 21 ఒకసారి విందాం బిడ్డలారా. ఇది మాత్రము తప్పక జ్ఞాపకం ఉంచుకొనుడు. ప్రియులారా, మీ దగ్గర బైబిల్ ఉంటే అది తీసుకోండి. బైబిల్ లేకపోతే ఈ మాట చదువుతో మీరు వినండి. ఇది మాత్రము తప్పక జ్ఞాపకముంచుకొనుడు. తనంతటా తానుగా ఏ ఒక్కడు అనగా నేను ఇంతక చెప్పిన 40 గ్రంథకారులలో ఏ ఒక్కడు కూడా తనంతటా తానుగా కంటిన్యూ లేఖనమునందలి ప్రవచనమును వివరింపలేదు. ఏ ఒక్క ప్రవచనములు వివరింపలేదు. ఏలైనా ఏ ప్రవచన సందేశమును కూడా కేవలం మానవ సంకల్పముచే జనింపలేదు. ఈ 40 మంది కూర్చొని వారి తలంపునకు అనుకూలంగా, వారి ఆలోచనకు అనుకూలంగా వారు జలించలేదు. కానీ ప్రవక్తల పవిత్రాత్మచే ప్రభావితులై, ఆ ప్రవక్తలందరూ అనగా గ్రంథకారులు పరిశుద్ధాత్మచే ప్రభావితులై దేవుని నుండి జనించిన సందేశమునే పలికిరి. దేవుని నుండి ఆయన పలికిన సందేశములే మన కోసం రాసి పెట్టిరి. అనగా ఈ 40 మంది గ్రంథకారులను బిడ్డలారా, దేవుని ఆత్మ తన చేతిలో ఒక పనిముట్టిగా, పనిపాత్రగా వాడుకొని వారి ద్వారా ఆయన చెప్పాలనుకున్నటువంటి, ఆయన మనకు అందించాలనుకున్నటువంటి సందేశమే ఆయన అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అయితే ఇంత ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో, విధానంలో ఇది ఎందుకు రాసి ఇచ్చాడు? ఎందుకు ఇది ఇప్పుడు మనం రోజు చదువుతూ ఉన్నాం, ఎందుకు ధ్యానిస్తూ ఉన్నామని ప్రశ్నిస్తే ప్రియులారా, దేవునికి ఒక లక్ష్యం ఉంది. ఏ ఉద్దేశం కోసం ఇది రాయబడ్డదో ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం ఈరోజు ఈ వాక్యం చదువుతూ ఉండగా, ఇది మీరు వింటూ ఉండగా, నేను మీకు బోధిస్తూ ఉండగా, ఇది మీ జీవితములో, నా జీవితములో జరిగి తీరాలి. అదే దీని యొక్క లక్ష్యం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. కరోనా మహమ్మారి లోకమంతటా చాలా భయంకరమైన రీతిలో ఇప్పుడు వ్యాపించి ఉన్నది. 2 రకాల వ్యాక్సినేషన్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్స్ మనకు కోవాక్సిన్ ఉంటుంది, కోవిషీల్డ్ ఉంది భారతదేశంలో. ఇవి ఎందుకు తీసుకుంటున్నారు? ఈ వ్యాక్సినేషన్ తీసుకోవటంలో ఆ మందును తయారు చేసే వారికి ఒక లక్ష్యం ఉంది. కరోనా మహమ్మారి నుండి ఈ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి సంరక్షించబడాలి, యాంటీబాడీస్ తయారవ్వాలి. ఇదే దానికి ఉద్దేశం. ఆ ఉద్దేశం జరగటమే భారత ప్రభుత్వానికి కావలసింది. ఆ ఉద్దేశం జరగటమే ఈ మందు తయారు చేసిన ఫార్మాస్యూటికల్ కంపెనీకి కావాల్సింది. ఆ లక్ష్యమే మందు తీసుకున్న వ్యక్తి కూడా కోరుకున్నది. అప్పుడే ఆ మందుకి సరైనటువంటి ఫలితం దొరుకుతూ ఉంటుంది బిడ్డలారా. ఈ ఉదాహరణని మనం బైబిల్ని ఆధారపెట్టి మనం ఒకసారి ధ్యానిస్తే, దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా 40 మంది గ్రంథకారులకి ఆత్మప్రేరణ కలిగించి ఏ ఉద్దేశం కోసం దీన్ని రాశాడో, దేనికోసం ఈ సందేశాన్ని మీకు అని అందిస్తూ ఉన్నారో ఆ కార్యము తూచా తప్పక ఒక వ్యక్తి జీవితములో జరిగి తీరటమే దేవుని ఆశ. అదే దేవుని కోరిక. దాదాపు 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథాలు ఈరోజు చదువుతూ ఉండగా ఈ కార్యం నీ జీవితములో, నా జీవితములో, మన కుటుంబాల్లో జరగాలి. ఈ ఉద్దేశానికి శ్రేష్టమైన ఒక ఆధారం బిడ్డలారా, మనం తీసుకున్న రోమా పత్రిక 1వ అధ్యాయము
16 వచనములో మనం చదువుతున్నాం. రోమపత్రిక 1వ అధ్యాయము 16వ అధ్యాయములో వచనములో ఈ అంశం ఉంది. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుట లేదు. నేను ఈ సువార్తను గురించి ఏమాత్రం సిగ్గుపడటం లేదు. ఏలైనా అది విశ్వసించు వారందరకు, ఈ సువార్త విశ్వసించు వారందరికీ, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నసుకు దేవుని శక్తి, రక్షణ ప్రసాదించు దేవుని శక్తిగా పనిచేస్తుంది. యూదులకి, సకల జాతి ప్రజలకి ఇది రక్షణ సందేశంగా ఒక శక్తిగా పనిచేస్తుంది. ఇదే యాక్చువల్లీ సువార్త రాయబడటానికి, ఈరోజు నీకు నాకు అని అందించడానికి మెయిన్ కారణం ఇదే. దీని ద్వారా రక్షణ జరగాలి. ఇది మీ రక్షణకి మార్గదీపముగా మారాలి. ఇది నిన్ను రక్షణ మార్గానికి చేయబట్టి నడిపించాలి. ప్రియులరా, ఇదే యాక్చువల్లీ దేవుని యొక్క ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటూ ఉండగా, ఇది చదువుతూ ఉండగా, ప్రియులరా, ఈ రక్షణ కార్యం జరుగుతూ ఉందా అని ఒక ప్రశ్న మనం అడగాలి. ఎందుకంటే అనేక మంది దేవుని దగ్గరికి రావటానికి, బైబిల్ చదవటానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అందులో శ్రేష్టమైనది ప్రియులారా, నెంబర్ 1, ఈ కరోనా మహమ్మారి టైంలో హాస్పిటల్లో మనిషి దేవుని పిలవటానికి, దేవుని దగ్గరికి రావటానికి, ప్రార్థన చేయటానికి ఒక మెయిన్ లక్ష్యం ఏంటి ప్రియులారా? ఇటుని మహమ్మారి కానీ, మరణ భయం కానీ, ప్రమాదం కానీ, డెత్ కానీ, ఇటువంటి మానవ జ్ఞానము, బుద్ధి, తెలివి, డబ్బు, లోక సంబంధమైనటువంటి సిరి సంపదలతో సంపాదించలేని, కొనుక్కోలేని ఏదైనా ఒక పరిస్థితి వస్తేనే మనిషికి ఈ గ్రంథకర్త అయిన సర్వ శక్తివంతుడైన దేవుడు గుర్తుకొస్తాడు. నెంబర్ 2 ప్రియబిడ్డలారా, మనిషి దేవుణ్ణి గుర్తించుకున్న సమయం ఎప్పుడంటే అప్పులు, నిరుద్యోగము, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు పరిస్థితి వచ్చినప్పుడే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇటువంటి పరిస్థితుల్లో నీకు ఎవరు సహాయం లేకుండా, డబ్బులు ఇచ్చేవాళ్ళు, నిన్ను చూసుకున్న వాళ్ళు, ఆదుకున్న వాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితిలో ఇక దేవుడు ఒక్కడే నాకు ఆధారమని నిస్సహాయవస్తులు పక్క పరిస్థితిలో దేవుడు గుర్తుకొస్తాడు. అనగా నేను చెప్పే మాటల సారాంశం ఏంటంటే, కేవలం అక్కర్లు తీర్చుకునే ఒక దేవుడుగా ఆ దేవుణ్ణి పరిగణించేవాళ్ళు ఉన్నారు. అక్కర్లు తీరటానికి మాత్రం గుడికి వచ్చి ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అక్కర్లు తీర్చుకోవడానికి మాత్రం వాక్యం చదివే వాళ్ళు ఉన్నారు. అక్కర్లు తీర్చుకోవటానికి మాత్రం ప్రార్థన సహాయం కోరుకున్న వారు ఉన్నారు. పూజలు పెట్టించేవారు ఉన్నారు. ప్రార్థన చేస్తున్నవారు ఉన్నారు. ప్రియులారా, అక్కర్లలో ఏదో ఒక సహాయం కావాలి. నిస్సహాయ అవస్థలు ఉన్నప్పుడు ఏదో ఒక సహాయం కావాలి. బ్రతికే వరకు, బయటపడే వరకు, ఊపిరి పీల్చుకున్న వరకు దీనికి మాత్రం దేవునిపై ఆధారపడకుండా నిజమైన భక్తితో, నిజమైన విశ్వాసముతో దేవునిపై ఉన్న ప్రేమాగ్ని నీలో రగులుకుంటూ ఆయనే సర్వస్వమని, ఆయనే అన్నీయు నీకు అనుగ్రహించువాడని, ఆయన సృష్టికర్తయని, ఊపిరి పోసినవాడని, నిన్ను గురించి ప్రణాళికలు కలిగి ఉన్నవాడని, ఆయన నీ తండ్రి, నీ దేవుడు అనేటువంటి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఒక వ్యక్తి కలిగి ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా,
అన్నిటికంటే అందరికంటే ఎక్కువగా ప్రాముఖ్యత ఆయనకి నీవు ఇచ్చి ఆయన మార్గములో ఆయన ఆత్మ ప్రేరణ వలన కరెక్ట్గా ముందుకు నడిచే ఒక వ్యక్తి నీవైతే, ప్రియ సహోదరి ప్రియ సహోదరా, వాక్యం పలుకుతుంది, నీ అన్ని అక్కర్లు తీర్చేవాడే ఆయన. మనం బైబిల్ గ్రంథములో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము తీసుకుంటాం, 8వ వచనం. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనములో ఆయన ఒక మాట అంటున్నాడు, ప్రియబిడ్డలారా, నీ అక్కర్లు ఏమైనా సరే, నీవు కరోనా మహమ్మారి వలన గురి అయి హాస్పిటల్ మంచములో ఉన్నా సరే, ఇంట్లో ఒంటరిగా క్వారంటైన్లో ఉన్నా సరే, అందరూ చేతులు ఎత్తేసినా సరే, మరణం కళ్ళ ముందు కనిపిస్తున్నా సరే, అన్ని చుట్టుపక్కల శూన్యం చీకటి కనిపిస్తూ ఉన్నా సరే, ఆయనపై ఆధారపడిన వ్యక్తికి ఏ లోటు, ఏ కొరత, ఏ సమస్యల కోసం తిప్పలు పడకుండా నిన్ను అన్నీ నీకు అనుగ్రహించి నడిపించే ఒక దేవుడు మనకున్నాడని వాక్యం పలుకుతుంది. విందామా? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మీ అవసరము కంటే ఎక్కువగా దేవుడు మీకు ఇయ్యగలడు, కనుక మీరు సర్వదా అవసరమైనంత కలిగి ఉండుటయే, సర్వదా అవసరములన్నిటిలో ఆయన సహాయం కలిగి ఉండటయే మాత్రం కాదు కాక ప్రతి ఉచిత కార్యమును అవసరమైన దానికంటే ఎక్కువగా మీరు కలిగి ఉందురు. ప్రియమిల్లారా, కేవలం అక్కర్లు అవసరం తీర్చటం మాత్రం కాదు, దీనికంటే ఎక్కువ నీవు కలిగి ఉండేలాగున నీకు ప్రసాదించే ఒక దేవుడే ఈ వాక్యాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఇది కేవలం ఒక మానవ ప్రయత్నం వలన మాత్రం కాదు బిడ్డలారా. ప్రియమిల్లారా, ఏలైనా మన దేవుడు శ్రీమంతుడు అని వాక్యం పలుకుతుంది. అంటే కేవలం అన్యుల దేవుళ్ళు మాత్రమే డబ్బులు, బంగారం, వెండి అన్ని కుమ్మరించే దేవుడు కాదు. బైబిల్లో దేవుని గురించి ఆయన అక్కర్లు తీర్చే దేవుడవని వాక్యం పలుకుతున్నటువంటి ఒక మంచి వచనం ఇదే. ప్రియమిల్లారా, తీసుకుంటాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనములో, ఆయన శ్రీమంతుడు కనుక, అన్ని ఐశ్వర్యములు కలిగి ఉన్నవాడు కనుక, ఆ ఐశ్వర్యముల నుండి నీ అక్కర్లు, నీ అవసరములు తీర్చగలిగేవాడు ఆయన. వాక్యం విందామా? ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండక, అస్థిరములగో ధనములందు నమ్మకముంచక, మనము సంతోషంగా అనుభవించుటకు. ప్రియులారా, అస్థిరమైన, స్థిరము కాని ఈ లోక సంబంధమైన వస్తువులు, మెటీరియల్ పొసెషన్స్ మీద, అస్థిరమైన వాటిపై పూర్తిగా మనస్సు లగ్నం చేసి దాని వెనక్క పరిగెడతకుండా ముందుకు మనము సంతోషంగా అనుభవించుటకు, సంతోషంగా మనము ఈ లోక వస్తువులను అనుభవించటానికి ధారాళంగా కావలసినదంతయు, కొద్దిగా కేవలం అక్కలు తీరటం మాత్రం కాదు, ధారాళముగా కలిగి ఉండవలసినదన్నీ దయచేయు దేవుని యందు, దయచేస్తున్న ఒక దేవుని యందు నమ్మక ఉంచవలనని బుద్ధి చెప్పు. నమ్మకం ఉంచవలయును అని వాక్యం పలుకుతుంది. ఏదో కష్టపడి కొద్దిగా సంపాదించుకుని, కొద్దిగా మిగిలించుకుని అలా పోయే ఒక జీవితం కాదని, సమృద్ధిగా మనకు ప్రసాదించగలిగే ఒక దేవుని మనం నమ్ముతున్నాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరులరా. కానీ ఒక కండిషన్, నీ కళ్ళు, నీ దృష్టి, మీ చూపు ఎప్పుడు కూడా ఆయన ఇచ్చినటువంటి ఈ లోక సంబంధమైన వస్తువులపై ఉండరాదు. డబ్బులు వెనక్క పరిగెడితే అదే నీ కంటికి కనిపిస్తూ ఉంది అంటే ప్రియబిడ్డలారా, దేవుని నుంచి ఎప్పుడైతే నీ కళ్ళు డబ్బు మీదకి వెళ్ళిపోతూ ఉంటుందో అది నీ వినాశనానికి కారణమవుతుంది. దేవుని నుంచి నీ కళ్ళు ఎప్పుడైతే ప్రాపంచిక సంబంధమైన వస్తువులపై వెళ్ళిపోతూ ఉంటుందో అది నీ పతనానికి కారణమవుతుంది.
దేవుడు ఏదైతే సిరి సంపదలు కానీ అన్ని ఐశ్వర్యముల వస్తువులు కానీ నీకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎందుకు? నీవు సంతోషముతో ఆనందముతో దాన్ని ఎంజాయ్ చేసుకోవటానికి నీకు ఆయన ప్రసాదిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రసాదించిన సృష్టికర్తను మర్చిపోయి ఆయన ప్రసాదించినటువంటి వస్తువులపై కళ్ళు దృష్టి పెట్టుకున్నప్పుడు ప్రియలారా, అతి నీ వినాశనానికి నీ పతనానికి కారణమవుతుంది. ఇదే అనేక మందికి ఉన్నటువంటి ప్రాబ్లం. ఇచ్చినటువంటి వస్తువులను చూడకుండా, కలిగి ఉన్నటువంటి సమృద్ధిని చూడకుండా, లోక సంబంధమైన వస్తువులపై దృష్టి పెట్టకుండా, ఇచ్చినవాడు ప్రసాదించినవాడు ఒక దేవుడు పైన ఉన్నాడని ఆయన పైన నుండి దృష్టి మలుచుకోకుండా, దృష్టి తీసివేయకుండా ఆయనపై మాత్రం శ్రద్ధను నీ కేంద్రీకరించుకుంటూ నీవు నీ జీవితయాత్ర కొనసాగిస్తే బిడ్డలారా, నీవు కోరుకున్నవి నీ వెంట వస్తాయి. ఆమేన్. నీవు ఆశించినది నీ వెంట వస్తాయి. ఆమేన్. నీవు అడగకుండానే దేవుడు నీకు ఆయన ప్రసాదిస్తాడు. ఆమేన్. ఎందుకు? నీ అక్కర్లు ఎరిగి ఉన్నవాడే మన దేవుడు. ఈ బైబిల్ నీకోసం రాసి పెట్టినవాడు, నీ రక్షణ కోరుకున్నవాడు, నీ సమృద్ధిని కోరుకున్నవాడు, నీ ఐశ్వర్యం కోరుకున్నవాడు, నీ ఎదుగుదల కోరుకున్నవాడు, నీ విమోచకుడు కనుక నీకు కావలసినది నీ అడగకుండా, నీవు చేతులు చాచకుండా ప్రియలారా నీకు ఆయన అనుగ్రహిస్తాడు, ప్రసాదిస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే బిడ్డలారా తీసుకుందాం ఆ కీర్తన గ్రంథము 57వ అధ్యాయము మనం తీసుకుందాం 2వ వచనం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 2వ వచనములో ఒక ప్రత్యేకమైన మాట అక్కడ దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. ఇది ప్రియబిడ్డలారా విశ్వాసముతో నమ్మకముతో మీరు కనీసం ఇది బై హార్ట్ చేసుకొని ఈ వాక్యాన్ని మీరు వింటూ ఉండగా అప్పుడప్పుడు మీరు నమ్మకముతో విశ్వాసముతో దీన్ని మీరు చెప్పండి. కేవలం నోటితో చెప్పటం కాదు, ఇది మీరు నోటితో చెప్తూ ఉండగా హృదయముతో మీరు నమ్ముకోవాలి, విశ్వసించాలి. ఈ విశ్వాసం కలిగి ఆయనపై ఆధారపడి మీరు ఈ మాట ఒక ప్రార్థనగా మీరు చెప్పుకుంటే ప్రియబిడ్డలారా మీరక్కడే అద్భుతము చూస్తారు. దేవుని హస్తాన్ని మీరు చూస్తారు, దేవుని కార్యాన్ని మీరు చూస్తాడు. నేను ఒట్టిగా చెప్పట్లేదంటే ప్రియబిడ్డలారా ఇది వాస్తవమే. ఆ అద్భుత వాక్యాన్ని, ఆ మిరకల్ వర్డ్ ఆఫ్ గాడ్ని మనం ఒకసారి విందామా? కీర్తన 57వ అధ్యాయం 2వ వచనం. నా అక్కర్లెల్లా తీర్చువాడును, నా అక్కర్లెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టెదను. నేను మొరపెట్టదును. నా అక్కర్లెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన నా దేవునికి నేను మొరపెట్టదును. ఇంకా అతడు ఆకాశము నుండి, అతడు ఆకాశము నుండి నా మొర విని, నా మొర విని నన్ను కాపాడునుగాక. నన్ను ఆయన కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియబిడ్డలారా మరొకసారి ఈ బ్రదర్ చదివిన తర్వాత మనం అందరం కలిసి విశ్వాసముతో 2 చేతులు మీ గుండె మీద పెట్టుకొని ఈ వాక్యాన్ని నీ రక్షణ కోసం, నీ సమృద్ధి కోసం, నీ ఎదుగుదల కోసం, అక్కర్లలో నీ అక్కర్లు తీర్చటం కోసం దేవుడు నీ కోసం ఇచ్చిన వాగ్దానాన్ని ఈరోజు గుండె మీద చేయబెట్టి విశ్వాసముతో ఈ బ్రదర్ చెప్పిన తర్వాత నమ్మకముతో మనము దీన్ని క్లెయిమ్ చేసుకుంటాం, అడుగుతాం అందరూ. నా అక్కర్లెల్లా, నా అక్కర్లెల్లా తీర్చువాడును, మహోన్నతుడైన దేవునికి, మహోన్నతుడైన దేవునికి నేను మొరపెట్టెదను. నేను మొరపెట్టదును. అతడు ఆకాశము నుండి, అతడు ఆకాశము నుండి నా మొర విని, నా మొర విని నన్ను కాపాడునుగాక. నన్ను కాపాడునుగాక. ఆమేన్. 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 ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మీరు చేతులతో ఈ బైబిల్ ఎప్పుడు ఎత్తి పట్టుకున్నా, మీరు నీ చేతితో ఈ బైబిల్ ఎప్పుడు తీసుకున్నా, నీవు ఈ బైబిల్
సందేశం ఎప్పుడు ఆలగించినా ఈ నేను చెప్పిన ఈ అంశాన్ని మర్చిపోతూ ఆయన నుంచి దృష్టి మలచుకోకుండా ఆయనపై మాత్రం ఆధారపడి దృష్టి లోక వస్తువులపై నీవు పోనీయకుండా ఆయనపై కేంద్రీకరించండి. నీ అక్కర్లెల్లా తీర్చువాడు, నీ రక్షణ కోరుకున్నవాడు, నిన్ను సృష్టించినవాడు, నిన్ను రూపకల్పన చేసిన వాడైన దేవుడు నీ విషయములో శ్రద్ధ వహిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాసం, ఈ నమ్మకం, ఈ వాక్యం నీకు కలిగించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువున దేవా, నా అక్కర్లెల్లా తీర్చువాడును మహోన్నతుడైన దేవునిని ఈ వాక్యం ప్రకారం విశ్వాసమత్తు అంగీకరించటానికి, ఆయన వాక్కు నిజమని, ఆయన వాక్కు దైవ ప్రేరణ కలిగి ఉన్నదని, అది నా రక్షణ కోసమని ఈ వాక్యం వింటున్న బిడ్డలు విశ్వసిద్దురుగాక. ప్రభువా, దేవుణ్ణి దేవుడుగా గౌరవించటానికి, దేవుని వాక్యాన్ని దేవుని మాటగా అంగీకరించటానికి, ఆ దేవుని మాట తోచా తప్పగా జరిగి తీరునువని విశ్వాస నమ్మకం ఈ బిడ్డలకి కలుగునుగాక. 40 మంది గ్రంథకారులు దేవుని ఆత్మ ప్రేరణ వలన రాసినటువంటి ఈ గ్రంథం ఈరోజు ఈ బిడ్డలు వింటూ ఉండగా, చదువుతూ ఉండగా, నమ్ముకుంటూ ఉండగా నీ ఉద్దేశ లక్ష్యములు వారి జీవితములో జరిగి తీరునుగాక. అక్కర్లు తీర్చబడునుగాక. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ప్రసన్నతలో వారు అన్ని విధాల ఐశ్వర్యములు సమృద్ధి కలిగి ఉండునుగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రియబిడ్డలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ అర్పణ వేళలో మీ అక్కర్లు, మీ అవసరాలు, ఒకవేళ రోగివై ఉంటే స్వస్థత కోసం, అప్పుల ఇబ్బందుల్లో ఉండే, సమస్యలు ఉండే అప్పులు తీర్చబడటం కోసం, నిస్సహాయ అవస్థలో ఉండే సహాయ హస్తం కోసం ఈ అర్పణ వేళలో ద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా నాతో కలిసి ప్రార్థన చేయండి. దేవుడు నీ కడక్కి వచ్చి ఆయన ఆశ్చర్యకార్యములు చేస్తాడు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. బలిగా నిన్నే అర్పించినాము, బంగారు మనసును ఒసగునాకు, నీ పరిశుద్ధాత్మను ఒసగునాకు. బలిగా నిన్నే అర్పించినాము, బంగారు మనసును ఒసగునాకు, నీ పరిశుద్ధాత్మను ఒసగునాకు. అబ్బా శరణం, యేసు శరణం, ఆత్మా శరణం, దేవా శరణం. అర్పించెదను నన్నే బలిగా అంగీకరించి అభిషేకించు. కానుకలు తెచ్చినాము కరుణమూర్తి, కరుణించి స్వీకరించు ప్రేమమూర్తి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్నా 2 చేతులు మీ గుండె మీద పెట్టి
నిశ్శబ్దంగా ఈ బలిపీఠ మీద అప్పము ద్రాక్షరసములు మనం కానుకగా అర్పిస్తూ ఉన్నాం. ఈ కానుకలు మీ అందరి జీవితానికి, మీ అవసరాలకి, మీ అర్పణలకి సూచనలే. మీరు నా నామం పేరిట బలిపీఠం నిర్మించి అక్కడ నాకు బలులో కానుకలు అర్పింతురో అక్కడ మీ కడకి దిగి వచ్చి నేను నిన్ను దీవిస్తానని దేవుడు పూర్వీకులకు ఇచ్చిన వాగ్దానం స్మరించుకుంటూ, మీరు ఆన్లైన్లో ఉన్నప్పటికీ ఆత్మలో ఏకీభవించి ఆత్మలో సమీపస్తులై ఈ బలిని మనం అర్పిస్తూ ఉన్నాం. ఈ టీవీ స్క్రీన్ ముందు, మొబైల్ ఫోన్ ముందు మీరు ఈ మాసంలో పాల్గొంటూ ఉండగా ఆత్మలో బెన్నిఫాదర్ మీ ఇంట్లో ఈ బలిని మీకోసం అర్పిస్తూ ఉన్నారని విశ్వాసముతో దీన్ని అంగీకరించండి. దేవుడు చెప్పిన ఒక్క మాట కూడా వృధా పోవదండి. మనం నిన్న ధ్యానించినట్లుగా దేవుణ్ణి మనం దేవుడుగా గౌరవించాలి. దేవుని మాటని దేవుని మాటగా మనం అంగీకరించాలి. నిజమైన విశ్వాసముతో మనం దానిని తీసుకోవాలి. అప్పుడే ప్రార్థనకి బలం ఉంటుంది బిడ్డలారా. డివైన్ మర్సీ సెంటర్ని ఇక్కడ సేవ చేస్తున్న మా బిడ్డలని, వారి కుటుంబాలను ఈ బలిలో తలంచుకుందాం. ప్రియులారా, ఒక విషయం గమనించండి. ఏ ఒక పశువు కానీ, ఏ ఒక కుక్క కానీ, ఏ ఒక జంతువు కానీ కరోనా వచ్చి చనిపోయిందని మనం న్యూస్ వినలేదు. చూడు, దేవుడు జంతువులను, పశువులను సంరక్షిస్తున్న మార్గం. కానీ అదే వైరస్ మనిషి ప్రాణాన్ని తీస్తూ ఉన్నాయి. ఈ పరిశుద్ధ బలి పూజలో కన్నీటితో ప్రార్థిస్తాం, కృప కొరకై ప్రార్థిస్తాం, దాహముతో ప్రార్థిస్తాం. రేపు నీ సంగతి ఏంటో, మా సంగతి ఏంటో అని ఎవరికి తెలియదు. జంతువులను, పశువులను, ప్రాణులను కాపాడే దేవుడు, వారి ముక్కు రంధ్రము నుండి, వారి ఊపిరితిత్తుల నుండి కరోనా మహమ్మారిని, కరోనా వైరస్ని సంరక్షించే దేవుడికి ఎంతమాత్రం నిన్ను, నన్ను, ఈ ప్రపంచాన్ని కాపాడటానికి ఈ పరిశుద్ధ బలి పూజ అర్పణ వేళలో ఒక నిమిషం నిశ్శబ్దంగా రెండు చేతుల గుండె మీద పెట్టి మీ హృదయాన్ని ప్రభు వైపు త్రిప్పండి. మీ మనస్సును ప్రభు వైపు త్రిప్పండి. నీ నెట్టూర్పులను ప్రభు వైపు త్రిప్పండి. మీ కన్నీటు ప్రభు వైపు త్రిప్పండి. మీ సహనం, మీ వేదనలు, మీ బాధలు ప్రభు వైపు త్రిప్పండి. మీ భయం దేవుని వైపు త్రిప్పండి. దేవా, పై ఆకాశము నుండి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు కన్నీరు మున్నీరుగా ఏడ్చినప్పుడు మోషేతో పలికిన అదే మాట ఈ పరిశుద్ధ బలిలో పాల్గొంటూ ప్రార్థన ప్రతి ఒక బిడ్డకి వినిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా బిడ్డలని ఐగుప్తులో వారు ఎట్లా పీడించుచున్నారో నేను కళ్ళారా చూచి తిని, వారి ఆక్రందములు నా చెవినిబడను అని పలికిన ఆ సైన్యములకు అధిపతిన దేవుడు మానవుల రోదనములు, మానవుల కన్నీరు, మానవుల భయం, మానవుల ఆక్రందములు విని కనికరించి మీ ఒక్కొక్కరిని, మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రజలను కాపాడై దిగిరావాలని ఈ పరిశుద్ధ బలిభోజలో ప్రార్థించండి. దైవ భక్తి, దైవ భయం, దైవ ప్రేమ మనుష్యులకు పుట్టాలని ప్రార్థించండి. అందరూ దేవుని వైపు తిరిగి ఆయన ఒక్కడే దేవుడవని అంగీకరించే దినం రావాలని ప్రార్థన చేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను, మీ నిట్టూర్పులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వారా,
పావన పిత ఎల్లప్పుడూ మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము. మా పాస్కా యేసుక్రీస్తు బలి అని ఈ కాలమున మేము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు శ్రేయస్కరము. ఆయన ద్వారా మేము వెలుగుపొత్తులముగా నిత్య జీవితములో ఉద్భవించుచున్నాము. మీ ప్రామాణిక అనుచరులకు స్వర్గరాజ్య సుఖానుభవములు తయారగుచున్నవి. ఎందుకనగా ఆయన మరణము ద్వారా మా మరణమును పునరుద్ధారణమాయను. ఆయన పునరుత్థానముతో సహా మా అందరి జీవితమును పునరుత్థానమాయను. ఆ కారణమున పాస్కానంద ఉత్సాహములతో పూరితులమై ప్రపంచమంతటా మానవ జాతి నిన్ను స్తుతించుచున్నది. ఇందు మూలమున సకల శక్తులతోనూ దూదుల తలములతో ఏకమై నిరంతరము నిన్ను కీర్తించి సన్నుతించుట ఎట్లనగా, దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ప్రియబిడ్డలారా, మనం పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థిద్దాం. ఈ ఆత్మ దైవభక్తి, దైవజ్ఞానం, దైవవిశ్వాసం, దేవుణ్ణి దేవుడుగా అంగీకరించటానికి, దేవుడు పలికిన ప్రతి మాట దేవుని వాక్యముగా అంగీకరించటానికి, ఆ వాక్యాన్ని విశ్వాసముతో స్వీకరించటానికి కావలసిన కృప పరిశుద్ధాత్మదేవ మాకును ఈ బలిలో పాల్గొన్న ఒక్కొక్కరికి అనుగ్రహించండి అని మీరెక్కడ ఉన్నా మోకరించి విశ్వాసముతో ప్రార్థించండి. ఆయన ఆత్మస్వరూపి కనుక మీరెక్కడ ఉన్నా మీ కడకి ఆయన ప్రసన్నత దిగి వస్తూ ఉంది. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఏ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చులను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా
ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగని భోజనానందరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తుల పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖను మోకరించి ఈ సోమవారం ఈ పరిశుద్ధ బలి అర్పించటానికి ప్రజలందరి పాపపరిహారార్థమై ఈ పాపపరిహారార్థ బలిని సమర్పించటానికి మమ్మందరిని పాత్రులుగా చేసినందుకు, ఆత్మ ద్వారా ఐక్యపరచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి సంరక్షించి విశ్వాస వరమిచ్చి దేవుణ్ణి దేవుడుగా అంగీకరించి దేవుని వాక్యాన్ని దేవుని వాక్యముగా అంగీకరించి విశ్వాస పాత్రలుగా జీవించే గొప్ప వరమును మాకు ఈ బలి పూజ యోగ్యత ద్వారా ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఏలిన వార ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల ఆంతనీ అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచి బలపరచి నాయకులుగా నడిపించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా కరోనా మహమ్మారి వలన చనిపోయిన ఇదివరకు చనిపోయిన కోట్లాది మంది ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఒక్క ఆత్మ కూడా నరకాగ్నిలో పీడింపబడకుండా, ఉద్రిన స్థలములో ఘోరమైన దండనకి గురి కాకుండా ఈ పరిశుద్ధ బలి పూజ ద్వారా మీ బిడ్డల కనికరముతో కూడిన ప్రార్థన ద్వారా వారందరిపై దయచూపి అక్షయ సౌభాగ్యమునకు నీ నిత్య నివాసానికి వారిని తీసుకుని పొమ్మని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగా మరియ మాతతోనూ ఆమె భర్త అయిన యోజప్ప గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్యజములో భాగము దయచేయండి. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన వారిని స్మరించుకుంటూ వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, మేము ఎవరెవరి కోసం ప్రార్థించామో, ఎవరెవరు మా ప్రార్థన సాయం కోరి ఉన్నారో వారందరూ నీ దీవెనలకి అర్హులుగా మారునగాక. ఆమేన్.
ఈ పరిచర్య సేవ ప్రార్థనలన్నీ చేసి మేము కూడా ఒకరోజు ఈ లోక జీవిత యాత్ర ముగించి ఈ ప్రాణ శరీరం వదిలిపెట్టి మీ దివ్య సన్నిధికి చేరి నీతో కలిసి ఆనంద సౌభాగ్యము పొందుదముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. బిడ్డలారా, మీరెక్కడ ఉన్నా మీ హృదయాన్ని, మనస్సును, ఆత్మను ప్రభు వైపు త్రిప్పి ఆ త్రిత్వక దేవుని మనం కనపరుస్తూ దేవునికి ఇవ్వవలసిన మహిమ మనము చెల్లించుకుంటూ స్తుతిస్తాం. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమైయుండు మీకో యుగ యుగములో గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు నేర్పించిన ప్రార్థన రెండు చేతుల పైకి లేపి పూర్ణ భక్తితో, విశ్వాసముతో ఆయన మనకు పలికిన, మనకు బోధించిన ప్రతి మాట వాస్తవమైన నిజమని విశ్వాసముతో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి, సకల విపత్తుల నుండి, సకల మహమ్మారి నుండి, దేవుని కోపాగ్ని నుండి, సకల శిక్ష నుండి, సైతాను కలిగించే ప్రతి ఆటంకముల నుండి, అన్ని విధమైనటువంటి వేదన బాధల నుండి, సకల విధమైనటువంటి కన్నీటి నుండి, ప్రాణాపాయము నుండి, నిత్య మరణము నుండి ఈ పరిశుద్ధ బలిప యోగ్యత ద్వారా ఈ బిడ్డలకి, వారి కుటుంబాలకి విడుదల కలుగునగాక. ఆమేన్. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకొచ్చున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభువైన యేసవా, మా పాపములను, మా బలహీనతలను, అయోగ్యతలను పాటింపక మీపై ఆధారపడి ప్రార్థిస్తున్న బిడ్డలని, కన్నీరు కారుస్తున్న బిడ్డలని, నిస్సహాయ అవస్థలో ఉన్న బిడ్డలని కరుణతో, కృపతో చూడండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానములు, నెమ్మదిని, ఓర్పును, సహనము ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉండునుగాక. మీ మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో కనికరముతోను, కృపతోను తన బిడ్డల అక్కర్లు తీర్చే దేవుడు.
ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆన్లైన్లో మీరు దివ్య ప్రసాదము ప్రత్యక్షంగా స్వీకరించలేరు, కానీ దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మ ప్రసన్నతలో మీ ఆత్మదాహము ఆయన తీర్చాలని కళ్ళ మూసుకొని 2 చేతుల గుండ మీద పెట్టి భక్తితో మీరు ప్రార్థనలో ఉండండి. ఇది అమూల్యమైన, చాలా శ్రేష్టమైనటువంటి దేవుని ప్రసన్నత పొందుకునే సమయం. సరిగా సరిగా పవని పవని సాని పా పమ పని సా సని పని పా పమ పని సా. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము, క్రీస్తు శరీర రక్తము పరలోకానందము. క్రీస్తు ప్రభుని శరీరము నిజమైన ఆహారం, క్రీస్తు ప్రభుని రక్తము నిజమైన పానము. తనన 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 ప్రార్థించుదము. ప్రభువా, మానవుల రక్షణ కోసం చివరి అవకాశము నా దివ్య కారుణ్యమేనని, నా హృదయం నుండి ప్రవహించిన పరిశుద్ధ రక్తము జీవజలమేనని ససఫౌషణ గారికి తెలియజేసి నీ అనంత కృపా సాగరానికి అందరినీ ఆహ్వానిస్తున్న ప్రభువా, నీ ఆ కరుణను, ఆ కృపను గుర్తించుకుంటూ ఈ సోమవారం మేము అర్పించు ఈ పరిశుద్ధ బలి నీకు స్వీకార్యమగునుగాక. మా అయోగ్యతలను, మా లోటుపాటులను, పాపములు లెక్కింపక మీ బిడ్డల విశ్వాసము, వారు పెట్టించిన పరిశుద్ధ బలిని ఎవరెవరైతే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్నారో, కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నారో, వారి కన్నీరు ఒక ఆణిముత్యముగా మీ సన్నదికి చేరునగాక. వారి కన్నీరు తుడిచి ప్రాణ భయము నుండి వారిని కాపాడి నీపై ఆధారపడి జీవించే బిడ్డలుగా వారిని మార్చండి. ఈనాడు పరిశుద్ధ బలి భోజ పెట్టించిన వారిని, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దేవా, మరణం వరకు నీ సేవను, నీ పరిచరణ మాత్రం చేసుకుంటూ మీరు మాకిచ్చిన పరిచర్య ధర్మం 100% విశ్వసనీయతగా నిలబడి చేసేలాగున, నడిపించేలాగున, అనేక ఆత్మల కోసం ప్రార్థించడానికి మాకు కావలసిన శక్తిని, బలమును, సంరక్షణ ప్రసాదించండి.
ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఏలిన వారి మీతోను ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మిమ్మందరి మీ కుటుంబాలను సదా దీవించి కాచి కాపాడి సంరక్షించి చేయబట్టి నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో క్రీస్తు సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను ప్రభువే మాకు ఆధారం. ప్రభువే మాకు ఆనందం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము.